నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలా మంది అంటే అడిక్షన్స్ ఏమీ లేకపోయినా, డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి లేకపోయినా సరే ఫ్యాటీ లివర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి బాడీ అంతా ఫుల్ డ్యామేజ్ చూస్తాం మనం. అవును. దానికి కారణాలు అసలు ఏంటి అంటే ఫ్యాటీ లివర్ కి కారణాలు ఏ విధంగా ఉంటాయి? కొంతమందికి ఏ అలవాటు లేకపోయినా సరే ఫ్యాటీ లివర్ ఎందుకు ఫామ్ అవుతుంది, అండ్ దానితో పాటు ఒకవేళ అలాంటిది ఒకటి వస్తుంది అనుకునేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా తెలుస్తాయి? ఫ్యాటీ లివర్లో 2 రకాలు ఉన్నాయి నాగరాజ్ గారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఓకే. అసలు ముందు లివర్ ఏం చేస్తుందని ఒక చిన్న అవేర్నెస్గా మాట్లాడుకుందాం మనం. సో లివర్ అన్నది ద ఇంపార్టెంట్ ఆర్గన్, అందరికీ తెలుసు. మాక్సిమం ఆఫ్ ద లివర్ చేసే పనులు ఏంటంటో కూడా తెలుసు. మనలో ఉన్న టాక్సిన్స్ తీసేస్తుంది, ఫ్యాట్ ఎక్కువ, మన ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉండాలో మాక్సిమం ఆఫ్ ద ఫ్యాట్ అక్కడే సింథసిస్ అవుతుంది. మెటబాలిజం కానీ, ఎంజైమ్స్ కానీ, మినరల్స్ కానీ మాక్సిమం 80% ఆఫ్ ద వర్క్ మన లివర్ బాగా పనిచేస్తేనే మన మెటబాలిజం అంతా బాగుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. బట్ మన లివర్ చుట్టూ కూడా కొంత కొవ్వు సరౌండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ మ్యాక్సిమం 80% ఆఫ్ ద ఫ్యాట్ అంతా కూడా అక్కడే సింథసిస్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. బట్ మన ఆహారపు అలవాట్ల వల్ల దాని చుట్టూ ఉన్న కొవ్వు ఎక్కువగా అయిపోవడం అన్నమాట, అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా అన్నమాట. అండ్ ఎలా చూస్తామంటే వీటిల్లోని మెయిన్గా మనం చూసేది, దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే మనం లివర్ మొత్తం కాకుండా హాఫ్ డ్యామేజ్ అయినా కూడా దెర్ ఈజ్ రికవరీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనందరికీ తెలుసు రీజనరేటింగ్ ఆర్గాన్, రీజనరేటింగ్ ఆఫ్ ద సెల్స్ దేనికి ఉన్నాయంటే మన బాడీలోని లివర్. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా ఏదైనా పర్వాలేదు, కానీ చిన్నది మంచిగా ఉన్నా కూడా దాన్ని తిరిగి రీజనరేట్ అయ్యే కెపాసిటీ దానికి ఉంది. బట్ ఎక్కడైతే నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ వాళ్ళకి తేడా ఉంటో చెప్తాను ఇప్పుడు మీకు. ఆల్కహాలిక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఓవర్ డ్రింక్ చేయడం వల్ల, అందరూ అనుకుంటారు మేము ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాం, మేము ఇప్పుడు బాగానే ఉన్నాము, మాకేమీ రాదు అని అనుకుంటారు. బట్ మనం ఏ పని చేసినా కూడా ఈరోజు చేసిన దానికి రేపు అన్నది దాని ప్రభావం చూడము. ఇట్స్ ఇయర్స్ టుగెదర్. ద సేమ్ థింగ్ ఆల్కహాలిక్ కన్సంప్షన్ చేసే వాళ్ళలో కూడాను మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ప్లేస్ ఎక్కడ సింథసిస్ అవ్వాలో తెలుసు, ప్రోటీన్స్ ఎక్కడ అవుతాయో తెలుసు, ఫ్యాట్ ఎక్కడ అవుతుంది. బట్ ప్రతి మనం ఉన్న సిస్టమ్కి ప్రతిదీ యూటిలైజేషన్ ఉంటుంది. బట్ ఆల్కహాల్ ఎవరు చేయగలరంటే అది ఒక్క లివర్కి మాత్రమే కెపాసిటీ ఉంది, అది మాత్రమే తీసుకుంటుంది. అది తీసుకొని దాన్ని సింథసిస్ చేసి దాన్ని ఎక్కడికైతే టాక్సిన్స్ రిలీజ్ చేస్తే దాని మిగతాదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుందో ఎన్లార్జ్మెంట్ చూస్తాం. ఎన్లార్జ్మెంట్ ఎప్పుడు చూస్తామో, ఒక దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే వరకు మనకు సిమ్టమ్స్ బయటికి రావు. సో ఫస్ట్ ఎన్లార్జ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అంటమాట. నెక్స్ట్ దాని లోపల చిన్న చిన్న స్కార్స్ 3rd స్టేజ్లో చూస్తాం. 2nd స్టేజ్లో అసలు ఫస్ట్ 2nd స్టేజెస్ అయితే మీకు అసలు తెలియదు కూడా తెలియదు ఫ్యాటీ లివర్ ఉందని, ఎందుకంటే బయట సిమ్టమ్స్ కనిపించవు. అండ్ 3rd స్టేజ్లో స్కార్స్ అంటే లోపల చిన్న చిన్న రంధ్రాల్లా పడిపోతుంటాయి అన్నమాట. ఓకే, స్కార్. అండ్ నెక్స్ట్ 4th స్టేజ్ వచ్చేసి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, సిరోసిస్ అంటాం అన్నమాట, హార్డ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలా అంటే ఎండ్ ఆఫ్ ద స్టేజ్, అది కూడా మనం కనిపెట్టలేకపోతే లివర్ క్యాన్సర్. సో సిరోసిస్లోకి వెళ్ళిన దాన్ని రివర్స్ చేసుకోలేము. బట్ సిరోసిస్ కన్నా ముందు 3 స్టేజెస్ ఏవి ఉన్నాయో అవి రివర్స్ చేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద నాన్ ఆల్కహాలిక్ అంటే మనం తీసుకోకపోయినా మనకి ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చిందని చాలామంది ఇప్పుడు మేము చూస్తున్న లైఫ్ స్టైల్స్కి 50 to 80% అందరూ కూడా నాన్ ఆల్కహాలిక్. ఎవరికైతే ఆల్కహాలిక్ కన్జంప్షన్ లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, పూర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఏదైతే ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే బయట దొరికే జంక్ ఇది ఎక్కువైపోయింది. ఏంటంటే అందరికి ఉన్న అపోహ ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుండడం వల్ల మనం ఏవైతే తీసుకుంటున్నాం దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. బట్ మనం తీసుకున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఏవైనా క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ తీసుకునేటప్పుడు అవి క్యాలరీస్ కింద ఏమవుతుందంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుంటుంది. సో నాన్ ఆల్కహాలిక్కి ఆల్కహాలిక్ వాళ్ళకి తేడా ఇది. బట్ దీనిలో మనం ఏం చేయగలం? బేసిక్గా దీంట్లో కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే బ్లోటింగ్ ఆఫ్ ద స్టమక్, పొట్టంతా ఉబ్బరంగా తయారవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే కొంతమందికి ఆల్కహాలిక్ వాళ్ళలోనే ఎక్కువ కనిపిస్తుంది, జాండీస్ ఒకటి బాగా వస్తాయి. అండ్ స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంటుంది అన్నమాట, ఎందుకంటే అక్కడ ఫ్యాట్ సింథసిస్ అన్నది జరగదు. ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ద స్కిన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా దీన్ని గుర్తించిన తర్వాత దీంట్లో ఎలా బయటపడాలన్నది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తానండి. అంటే మాకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. బట్ దీనికి సిటీ స్కాన్ లక్కర్లేదు, ఎంఆర్ఐ స్కాన్ లక్కర్లేదు,
ఏం అక్కర్లేదు. ఒక 5 బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాం, 5 టెస్ట్, AST, ALT, ఆల్బమిన్, ర్యాండమ్ షుగర్స్ అండ్ SGOT. ఓకే. ఇవి కంపల్సరీగా మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఇయర్లీ వన్స్. ఎవరైతే ఆల్రెడీ ఒబేసిటీతో బాధపడుతున్నారో, లేకపోతే మేము గ్రేడ్ 1 ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నాము, లేకపోతే మాకు ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, లేదు మేము ఆల్రెడీ కొన్ని లివర్ ఇష్యూస్ వల్ల, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ పెరుగున్నాము, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా 6 మంత్స్కి ఒక్కసారి ప్రొఫైల్ చెక్ చేస్తూనే ఉండాలి. ఓకే. ఎవరైతే లేదు హెల్దీగా ఉన్నాం, మేము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము అన్నవాళ్ళు ఇయర్లీ వన్స్ లివర్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకున్నా కూడా టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం తినే ఫుడ్లో కావచ్చు, మనం వాడే వంట పదార్థాల నుంచి కావచ్చు, మనం యూజ్ చేసే వంటకి ఉపయోగించే సామాన్ల నుంచి కావచ్చు, ఏవైతే వంట పాత్రలు ఉంటాయో వాటి నుంచి కూడా టాక్సిన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా స్టడీస్ కూడా జరుగుతున్నాయి వీటి మీద. ఓకే. సో కొంతమంది అనుకుంటారు మేము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం, బట్ ఒబేస్లోకి వెళ్ళిపోతున్నాం. వాటి ఏం చేస్తాయంటే ఒబిసోజెనిసిస్ అంటమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే టాక్సిన్స్ రిలీజ్ అయ్యే పదార్థాలు ఒంటిలోకి చేరి ఫ్యాట్ని బయటికి వెళ్ళనీయకుండా చేస్తాయి అన్నమాట. ఆ టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు వాడే వంట పాత్రల నుంచి, మీరు వండే ఏవైతే మనం క్యారేజెస్ కడతాం పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ప్లాస్టిక్ వాడతాం, మనం వేడి తీసుకొచ్చి వేస్తాం, దాంట్లో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు అవి బాడీలోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా హార్మ్ చేస్తాయంటే మన బాడీ మెటబాలిజంని మొత్తం డౌన్ చేసేస్తాయి అన్నమాట. చాలా మంది చెప్పేదంటే మేము హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాం, ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బట్ మేము ఒబేసిటీకి గురవుతున్నాం. అండ్ సెకండ్ టిప్, ఎవరైతే మాకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా, మేము ఆ గ్రేడ్లో ఉన్నావా లేదని తెలుసుకోవడానికి ఇది ఇంట్లో చేసుకున్న చిన్న టిప్ అన్నమాట. ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్. ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. మన ఒబేస్ ఉన్నాం, చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు ఫ్యాటీ లివర్ చూస్తున్నాము. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ సర్కంఫరెన్స్, నడుము చుట్టుకొలతో చూసుకోవాలి. మగవాళ్ళు అయితే 90 సెంటీమీటర్స్, ఓకే మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే 90 బిలో ఉంటే, 90 కన్నా బిలో ఉన్నారా దాని పైన ఉన్నారా అని చెప్పి, మగవాళ్ళకైతే 90 సెంటీమీటర్స్ పైన చూసుకోవాలి. అండ్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాగరాజ్ గారు, దీన్ని రివర్స్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవచ్చా అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి చాలా టిప్స్ ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఎలాంటి అంటే మనం ఫస్ట్ వచ్చేసి దీంట్లో లో ఫ్యాట్ ఇస్తాం, లో ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ డైట్ ఇస్తాం. సో లో ఫ్యాట్ అనగానే అందరూ ఇక్కడ ఆయిల్ తగ్గించేయాలా అని క్వశ్చన్ అడుగుతారు. అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫ్యాట్స్ అనగానే ఫస్ట్ మనం వెళ్ళేది ఫోకస్ అంతా కూడా ఆయిల్ మీదకే. సో ఆయిల్ మానేయచ్చా అని అడుగుతారు, లేకపోతే ఆయిల్ పూర్తిగా మానేసి ఇంకేమైనా రకరకాలు వాడచ్చు అని అనుకుంటారు. బట్ నేను ఇంకొక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నాగరాజ్ గారు. ఓకే. మన బాడీ ఎలా డిజైన్ అయిపోతుంది అంటే, మనం ఉండేది ఇండియాలో, అట్మాస్ఫియరికల్ ట్రాపికల్గా మనం ఏ రకంగా అయితే డిజైన్ అయి ఉంటామో ఇంటర్నల్గా కూడా అదే రకంగా డిజైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సిస్టమ్కి అడాప్ట్ అయిపోయాం. సో మనకి రైస్ అంటే రైసే అరుగుద్ది, దానికి తగ్గట్టే దాని ఏదైతే గ్యాస్ సెక్రీషన్స్ కానీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీషన్ అలానే ఉంటుంది. అండ్ ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినవాలి, ఈ టైంకి మనకి వేస్తారు మన బాస్ అన్నది ఇంటర్నల్గా. మనం ఎంత అలర్ట్గా ఎక్స్టర్నల్గా ఉంటామో ఇంటర్నల్గా కూడా బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ అంత అలర్ట్ మీద ఉంటుంది. మనకు బయట క్లాక్ ఉంటుంది, ఎక్స్టర్నల్ క్లాక్, ఇంటర్నల్ క్లాక్ ఏమో లోపల. సో అది చెప్తూ ఉంటుంది అన్నమాట, నీకు ఈ టైంకి అన్నం వస్తుంది, ఈ రేషియోలో నువ్వు సెక్రీట్ చేయి జ్యూసెస్. మనం ఈ ఆయిల్కి, ఈ ఫుడ్కి, ఈ పదార్థాలకు మాత్రమే డిజైన్ చేయబడ్డున్నాం. ఏదైనా ఒక కొత్త ఫుడ్ తిని చూడండి మీరు ఒకసారి, ఎంతసేపు పడుతుంది మీకు డైజెస్ట్ చేసుకోవడానికి. ఒక అట్మాస్ఫియర్, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పటికే మనకు చాలా, ఇక్కడ వాటర్ పడలేదు, ఇక్కడ స్లీప్ సరిగ్గా లేదు, ఇక్కడ ఫుడ్ డైజెస్ట్ కావట్లేదు అని అంటున్నాం. బట్ మనం రకరకాల కల్చర్స్ని అలవాటు చేసుకుని ఉన్నాం. అవును, అవని ఇవని. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తినేవాళ్ళం మనం చిన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో యాపిల్ ఎప్పుడైనా దొరుకుతుంది, వాటర్ మిలాన్ ఎప్పుడైనా దొరుకుతుంది. ఇక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. మనం ఏదైతే బేస్ మర్చిపోయాము, మన బాడీని మనం మార్చేస్తున్నాం అన్నమాట. ఏదైతే ఉందో మన కాపీ, DNA కాపీని మ్యానిపులేట్ చేస్తున్నాం మనం. రెప్లికా ఎక్కువైపోతుంది. సో
ఎలా అంటే జనరల్గా మళ్ళీ అడుగుతున్నాను, పాత్రలో ఉండిపోయేటువంటి కొన్ని స్ట్రెయిన్స్ అంటారు చూసారు, వాటి నుంచి కూడా ఇది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు. జనరల్గా మనం పాత్రలో ఆయిల్ అవి వాడుతూ ఉంటాము. సో ఫ్యాటీ లివర్కి ఆయిల్కి చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను, మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో ఏది బాగుంటుంది మామూలుగా? అంటే అది ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే కంప్లీట్గా ఆయిల్ని మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవేళ ఆయిల్ని వాడితే ఏ పర్సంటేజ్లో ఏ టేబుల్ స్పూన్లో వాడాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? అందులో మీరు అడుగుతున్నారు నాగరాజ్. చాలా వీడియోస్ లో చెప్పాం, మీరు ఏదైతే అడిగారో ఆ క్లయింట్ అడిగారు, మేడం ఇప్పుడు ఆయిల్ ఒక గ్లాస్ బాటిల్లో వేసాం అనుకోండి, దాన్ని కడగడానికి సర్ఫ్ వేడి నీళ్ళు చాలా వేసి రుద్దుతూ ఉంటాం కదా, ద సేమ్ థింగ్ లోపల కూడా జరగాల అని అడిగింది. ఆ పని మాత్రం చేయకండి, మన బాడీ అలా డిజైన్ అవ్వలేదు. సో ఎక్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ తీసుకుంటే, వెజిటేబుల్స్ తీసుకుంటే, దానికి మనం తీసుకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, హెచ్డిఎల్స్ కానీ, ఎల్డిఎల్స్ కానీ ఏ కావాలంటే అలా తయారైతుంటే, కాదు మేడం నాకు డౌట్ వచ్చింది. యువర్ డౌట్ ఈస్ గుడ్, బట్ ఆ పని మాత్రం చేయొద్దు అని చెప్పి ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. మీరు ఇలా అడుగుతుంటే నాకు ఒకసారిగా అది గుర్తొచ్చింది అనమాట. వంట పాత్రలు అనగానే దాంట్లో ఉన్న టాక్సిన్స్ వల్ల, అండ్ ఇట్ ఈస్ అ సెపరేట్ అండ్ దిస్ ఈజ్ సెపరేట్. అందరికి ఉన్న అపోహ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఫ్యాట్ వల్లే అంటే ఆయిల్ వల్లే వస్తుందేమో, మనం ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నాము. ఈ క్వశ్చన్ అన్నది హార్ట్ అటాక్స్ వాళ్ళకి అదే అనిపిస్తుంది, ఫ్యాటీ లివర్స్ వాళ్ళకి అదే అనిపిస్తుంది. సో థింగ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుని దానివల్ల వస్తుంది. బట్ ఆయిల్ అన్నది మనకి ఎంతవరకు ఒక 2 to 5 టేబుల్ స్పూన్స్, బాగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే 2 టేబుల్ స్పూన్స్ వాడతారు, 2 to 3. ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి 240 కిలోకేలరీస్ ఇస్తుంది మనకి. సో ఓవరాల్ ఆఫ్ ద క్యాలరీస్ ఆర్ డిఫరెంట్. ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ మనం ఎక్కువ కాన్షియస్గా ఉంటాం. ఎప్పుడైనా మనం ఏదైనా తిన్నాం అనుకోండి, కొంతమంది ఇలా ప్రెస్ చేస్తుంది, ఇది బాగా ఆయిల్ ఉందే అని అంటారు, అంటే కాన్షియస్లో ఉన్నవాళ్ళు. సో ఎవరైతే ఇలా కాన్షియస్గా ఉన్నారో ఆయిల్ ప్లేస్ ఏ వెరీ స్మాల్ రోల్. ఓకే. సో దానికి ఎంత అంటే మనం తీసుకోవాల్సింది రోజుకి 5 టేబుల్ స్పూన్స్. 5 టేబుల్ స్పూన్స్ హోల్ డే. ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ 240 కిలో క్యాలరీస్ ఇస్తుంది మనకి. ఓకే. దాన్ని బట్టి మనం ఎలా అంటే జనరల్ గా అంటే ఏ ఆయిల్ వాడితే బెటర్ అండి? ఇది కొన్ని చెప్తాను నాగరాజ్ గారు. పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, ఇవి ఉండాల్సిన రేషియోలో మాత్రం ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఏంటి అని అడుగుతారు. రైస్ బ్రాన్ అంటే ఒరిజినల్ అండ్ ట్రోకోట్రైనాల్స్. అంటే ఒరిజినల్ అన్నది మనం ఏదైతే ధాన్యపు పొట్టి నుంచి తీస్తామో దాంట్లో నుంచి వచ్చే ఆయిల్, అంటే దాని ఏదైతే అవుటర్ లేయర్ ఉందో దాంట్లోంచి తీసేది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ ఇదేంటంటే ఈ ఒరిజినల్ అనే కంటెంట్ ఏదైతే తీస్తున్నామో హెచ్డిఎల్ లెవెల్స్ని రైజ్ చేస్తుంది, ఎల్డిఎల్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది. ఎందుకంటే హెచ్డిఎల్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్. ఎప్పుడైతే హార్ట్లో తగ్గుతుందంటే ఫస్ట్ థింగ్ ఈస్ హెచ్డిఎల్ ఈజ్ రైజింగ్. కావాల్సింది ఏంటి? హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ షుడ్ రైజ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ట్రోకోట్రైనాల్స్, అంటే వైటమిన్ ఈ, అది లోపలికి వెళ్ళగానే యాంటీ ఆక్సిడెంట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి సెల్ డ్యామేజ్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మనకు జరిగేది సెల్ డ్యామేజ్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో సెల్ డ్యామేజ్ ఆబ్వియస్లీ జరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, సెల్ డ్యామేజ్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో వాడేది ఇంకొకటి చూసుకునేది ఏంటంటే ఏ రేషియోస్లో కావాలి. సో దీనికి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ మనం ఈ ఆయిల్లో మీట్ అవ్వచ్చు. ఓకే. సో దీనికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందరూ స్టాండర్డ్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్. ఇది మోనో అన్సాచురేటెడ్ 40% ఉంది, పాలీ అన్సాచురేటెడ్ 30% ఉంది. అంటే దీని రేషియో ఎప్పుడు కూడా మోనో ఎక్కువ ఉండాలి, పాలీ తక్కువ ఉండాలి. ఈ రెండు హార్ట్ ఫ్రెండ్లీ. ఓకే. అండ్ ఎప్పుడైతే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించవచ్చు. అండ్ సైమల్టేనియస్గా ఇట్ ఈస్ 1 part అనే చెప్తున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని ఇలాంటి ఆయిల్స్ వాడేటప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించుకొని, ఏంటి ఈ ఫ్యాటీ లివర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఫర్దర్ ఇష్యూస్ ఏవైనా కూడా మనం తగ్గించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి నాగరాజ్ గారు. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. సో మార్కెట్లో ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. అండ్ అందులో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో ఉండాల్సినటువంటి పర్సంటేజ్ మన హార్ట్ ఫ్రెండ్లీకి ఏ విధంగా అయితే అనుగుణంగా ఉంటుందో వాటికి తగ్గట్టే అందులో కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ పర్సంటేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో చాలామంది ఫ్యాటీ లివర్ అనగానే ఆయిల్ వాడాలా వద్దా అని భయపడేటువంటి వాళ్ళకి కూడా మార్కెట్లో ఇలాంటిది ఒకటి ఉంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఉంది తప్ప డిసడ్వాంటేజ్ అయితే లేదు.
ఏదైనా సరే మితంగానే వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో 5 టేబుల్ స్పూన్సే హోల్ డే కూడా చాలా నీట్గా చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. అయితే చాలామంది డైట్ ప్లాన్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా అంటే వెయిట్ లాస్ కోసము, లేదంటే కొంతమందికి క్యాన్సర్ అటాక్ అవ్వటము, డయాబెటీస్, ఎటువంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది అంటే ఇప్పుడు మిక్సడ్ డైట్ వచ్చేస్తుంది, ఎలా పడితే అలా వస్తూ ఉంది, పెరుగుతూ ఉన్నాయి, అంటే ఐటమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే నాగరాజ్ గారు మీరు చెప్పినట్టు ప్యాటర్న్ తెలియట్లేదు. అవును, ఎస్, ప్యాటర్న్ తెలియట్లేదు. సో మనం ఈ కంటెంట్ దీని మీద చేసాం కాబట్టి ఫ్యాటీ లివర్ మీద ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నాడు రివర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో నేను చెప్పొచ్చు ఈ హెర్బ్స్ వాడితే ఈ డైట్ ఫాలో అవుతాయి, బట్ అందరూ ఫాలో అయినాక నేను చూస్తున్న కాంప్లికేషన్స్ ఏంటంటే ప్యాటర్న్ లేక పాపం గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా వెళ్తున్నారు. సో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం కన్సల్టేషన్ కానీ లేకపోతే డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలంటే ఖచ్చితంగా రివర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో తగ్గించుకునే దానికన్నా మన సిమ్టమ్ని ట్రీట్ చేయకుండా డిసీజ్ని ట్రీట్ చేస్తామండి. సో మనం తీసుకునేది ఇప్పుడు చూస్తున్న లైఫ్ స్టైల్ అంతా కూడా సిమ్టమ్ ట్రీటింగ్ ఎక్కువ ఉంటుంది, డిసీజ్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలి, ఒక డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఒక లైఫ్ స్టైల్ని ఎలా మన రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా నాగరాజ్ గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు ఒక ప్రొఫెషనల్ డైట్ కోచ్ సూచనలు సలహాలతోటి డెఫినెట్గా మా లైఫ్ స్టైల్ మేము చేంజ్ చేసుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు మహాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.